హాయ్ అన్న అందరికీ. ఈడ రాజంపేటలో అయితే ఎగ్జిబిషన్ పెట్టినారు. పెట్టి వారమైందనమాట. సో ఇక్కడికి వచ్చి నేను చూపిస్తామని మీకైతే వచ్చినా అనమాట. సో మొత్తం వెనకుంది కదా, మొత్తం పార్కింగే, ఫ్రంట్ సైడ్ పార్కింగే. సో మొత్తానికి కార్లు అయితే తెచ్చుకోవచ్చు. కార్లు అన్నీ ఏ వెహికల్ అయినా తెచ్చుకోవచ్చు. సో మొత్తం పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ తిరిగేటి చాలా ఉన్నాయి. సో పిల్లోళ్ళు అయితే ఎంజాయ్ బాగా చేయొచ్చు. ఇంకో విషయం ఏమంటే పెద్దలు కూడా బాగా తిరిగే ఐటమ్స్ ఉన్నాయి. సో ఇదంతా ఈ పక్క అంతా పార్కింగ్ అనమాట. సో ఈ పక్క ఫ్రంట్ లెఫ్ట్లో ఉంది కదా, మొత్తం పార్కింగే. ఇది వచ్చి ఈడ టికెట్ తీసుకోవాలా. 3 సంవత్సరాలు నిండిన వాళ్ళైతే టికెట్ తీసుకోవాలా. సో మొత్తానికైతే ఈడంతా కార్పెట్ వేసినారు. సో ఇది చూశారు కదా, లాస్ట్ టైం అయితే లేదనమాట. ఇది ఈసారి అయితే పెట్టినారు పక్షి. సో చూశారు కదా, బయట నుంచి అయితే వ్యూ ఇట్లా ఉంది. సో జైంట్ వీల్ ఒక రేంజ్లో ఉంది. ఈ పక్షి అయితే ఇది రోబోలాగా అయితే రెక్కలు అయితే కదిలిస్తుంది అనమాట. సో నుంచి అయితే ఇదే అనమాట వ్యూ. సో ఇక్కడ ఉండే పక్షులు అవన్నీ అయితే లోపల ఉన్నాయంట. సో మీకైతే చూపించేస్తాను. సో వెళ్దాము. సరే రండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తాను, బాగుంది. సో 3 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పూర్తిగా టికెట్ అయితే తీసుకోవాలా. టికెట్ అయితే 50 రూపాయలు అనమాట. బయట ఆయన కూర్చోంటాడు, ఆయనకి టికెట్ ఇచ్చి లోపలికి అయితే వెళ్ళాలా. సో మొత్తానికి మొత్తం అయితే బాగా కార్పెట్ అయితే బాగా వేసి అయితే 6 బాల్స్ ఇస్తారనమాట. సో చూసారు కదా, అట్ట దీనిపైన నెంబర్లు అయితే ఉంటాయి. ఆ నెంబర్లు అయితే మనం వేయాలా. సో ఆ నెంబర్లు మొత్తం కూడేసిన తర్వాత లాస్ట్ మొత్తం ఎంత వస్తుందో ఆ నెంబర్కి ఏది తగిలితే అది కన్ఫామ్గా అయితే ఒకటైతే గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట. సో చూశారు కదా, ఆ అన్నకైతే ఏదో అంకె వచ్చింది, మీకు చెప్పలేదు. సో ఆయనకైతే ఒకటి రబ్బరు లేడీస్ వేస్తారు కదా, రబ్బర్ బ్యాండ్ అలాంటిది అయితే ఒకటి వచ్చింది గిఫ్ట్. సో అది ఇదే అనమాట, నెంబర్ వస్తానే అదొకటి గిఫ్ట్ ఇచ్చాడు. సో మొత్తానికైతే ఏదో ఒక గిఫ్ట్ అయితే తగులుతుంది. తగలకపోతే మళ్ళీ ఇంకొకసారి అయితే ఛాన్స్ ఇస్తారనమాట. సో అన్న దీనికి కూడా 2 వేసినారు వాళ్ళు అయితే. 2 వేస్తే ఒకటి వచ్చి రబ్బర్ బ్యాండ్ వచ్చింది, ఇంకొకటి వచ్చి లెక్కేసి ఆయనకి ఇంకొకటి తీసుకొని వచ్చేదానికి పోయినాడు. సో 20 ఎంతో సంథింగ్. ఇది టీ వడగొట్టుకునేది ఒకటి వచ్చింది. 2 గిఫ్ట్లు అయితే వచ్చినాయి. సో చూశారు కదా, వాళ్ళు పెట్టిన డబ్బుకి దానికైతే ప్రైజ్ అయితే వచ్చేసింది. సో దీంట్లో వెనకుండే ఏ ప్రైజ్ అయినా ఇస్తారు. పిల్లలు ఆడుకునేదానికి ఇది ఒకటి ఉంది, బాణం గుర్తు. దీనికి అయితే ఏమంటారు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూశారు కదా, పిల్లలు ఆడుకునేదానికైతే దండిగా ఉన్నాయి. ఇది 50 రూపాయలు అంట. ఓ 5 బాణాలు ఎంతో ఎన్ని బాణాలు ఇస్తాడు. సో లేడీస్కి అయితే దండిగా ఉన్నాయి. సో ఎందుకంటే లేడీస్కి ఎందుకు ఉంటాయంటే ఎక్కువ చేసేది షాపింగ్స్ లేడీస్ మాత్రమే. సో అందుకోసం లేడీస్ కోసం అయితే ఐటమ్స్ అయితే దండిగా పెడతారన్నమాట. ఎన్ని ఉన్నాయో పిల్లలకు గాజులు, రబ్బర్ బ్యాండ్లు, దువ్వెనలు, రంగ్ పాలిష్లు, బ్యాండ్లు, రిబ్బన్లు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి లేడీస్కి అయితే. సో చూశాను కదా, లోపల అన్నీ చూపించాను, లోపల కూడా పోయాను నేనైతే. లోపల చూశారు కదా, రబ్బర్ బ్యాండ్స్, జడకు వేసుకునేది,
పిన్నులు ఏమేమో అయితే ఉన్నాయి. లేడీస్ సంబంధించింది ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయన్నమాట ఎక్కడికి వెళ్ళినా. సో ఎందుకంటే లేడీస్ ఎక్కువ షాపింగ్ చేస్తారు. ఈ వచ్చి అన్ని చిన్నపిల్లల కోసం కాబట్టి చిన్నపిల్లలు ఆడుకునేదానికి. సో ఈ పక్క అన్నీ చూశాను. సో ఈ పక్క అంతా మొత్తం చిన్నపిల్లల ఐటమ్సే అన్నమాట. సో ఇవి అయితే చాలా ఎక్కువ రేటు కూడా ఎక్కువ ఉన్నాయి. సో పిల్లోళ్ళు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ ఏదో ఒకటి కొనుక్కొని పోవాల్సిందే. యాత్రకు వస్తే పాత్ర కొనుక్కొని పోవాలా అన్నట్టుగా ఇది ఇక్కడికి వస్తే ఏదో ఒకటి అయితే పిల్లోళ్ళు అయితే తీసుకొని పోవాల్సిందే. సో మీకు పిల్లోళ్ళకి పిల్లలతో వచ్చామంటే ఏదో ఒకటి తీపియాల్సిందే. సో ఇది వచ్చి చిలక చిన్న పిల్లలది ఇది తీసుకుందాం అనుకున్నా, కానీ ఇది బాగా పీక్ వస్తుందని చిన్న పిల్లలకి ఆడుకునేందుకు బాగుంటుందని నేను అనుకున్నా. కానీ డబ్బులు అయితే నేను తీసుకొని రాలేదు, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ పిలిస్తే వచ్చాను. చూశారు కదా, ఇదైతే రింగ్స్ పైన బియ్యపు గింజ పైన అన్నిటిపైన అయితే మీకు పేర్స్ రాసిస్తాడు. కీ చైన్స్ ఏది కావాలన్నా ఇక్కడ ఉండే డిజైన్ పైన మీ పేర్స్, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరి పేరైనా రాసిస్తారు ఇలాంటి రింగ్ పైన అయితే. సో చూసినారు కదా, ఇది అన్న అయితే బాగా ఒకటైతే వేస్తున్నాడు. నేనైతే చూసి బాగునింది. లైట్ వేస్తే కనపడలా, మీకు చూపిస్తాం అనుకున్నా. ఆడికి దగ్గర జూమ్ చేస్తే కనపడలేదు. సో ఇంకా దండిగా ఉంటాయి అన్నీ తిరిగి చేసి అన్నీ అందరికీ ఆకలేస్తుందని. సో ఇక్కడైతే అందరూ లోపలే అడ్జస్ట్ చేసేసినారు అన్ని సామాన్లు. పానీపూరి, కట్లెటు, పావాజీ, సమోసా, పానీపూరి దండిగా అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. తినేదానికైతే ఏ లోటు లేదు. తినేదానికి తాగేదానికి చాలా రకాలు అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో చూశారు కదా, ఇదైతే గోపి అనమాట. గోపిలో ఇదైతే మీరు ముందే చూసి ఉంటారు. చిన్నప్పుడు అయితే నేను దీన్ని ట్రై చేశాను, కానీ ఎంత చేసినా పడలేదు. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎవరైనా పడేసి ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్తారని అనుకున్నా. సో ఇవన్నీ ఏదైనా గిఫ్ట్ ఇస్తారు, అవి కనపడిపోతే ఏ కావాలంటే అది. సో ఈ పానీపూరి అయితే మొత్తము ఈ పక్క నుంచి అయితే తీసిన పానీపూరి ఈ పక్క మీకు ఇంతకుముందు చూపించలేదని. సో ఈ అబ్బాయి కొట్టాడు కదా, ఇక్కడి నుంచి అయితే కాదు, చిన్నపిల్లోడని ఆ అబ్బాయికి లోపలికి అన్నాడు కదా, అక్కడి నుంచి కొట్టాలా. సో ఇది చూశారు కదా, స్మోక్ బిస్కెట్స్ అన్నమాట. నేనైతే ఫస్ట్ బయట అయితే చూసిన. సో మొత్తానికి అయితే జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసిన. చూశారు కదా, లోపలైతే ఒక రేంజ్లో అయితే జైంట్ వీల్ అయితే చేశారనమాట. సో ఈ చిన్నపిల్లలకు ఆడుకునేదానికి, చిన్న పిల్లలకి కార్సు, స్కూటర్సు ఈ దండిగా అయితే ఉన్నాయి. సో ఈ పక్క చూశారు కదా, వ్యూ అయితే జైంట్ వీల్ చాలా బాగుంది. సో ఎక్కితే ఇంకా కిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఆడుకునేదానికి జంపింగ్. సో చాలా బాగా అయితే ఉన్నాయి చిన్నపిల్లల కోసం. ఇది ఒకటి చిన్నపిల్లల కోసం. చూశారు కదా, ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నా వయసుకి అయితే ఎక్కిరు కాబట్టి నేనైతే చూసి ఆనందించాను పిల్లలకి. సో చూశారు కదా, చిన్నపిల్లలు 3 సంవత్సరాలు 8 సంవత్సరాల దాకా అయితే ఎక్కిస్తారనమాట. సో నాకైతే ఇది చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం ఉందో అలాగే ఇంకొకసారి ఒక కామెంట్ చేసి చెప్తారని నేను అనుకుంటున్నా. చూశారు కదా, ఈ పక్కంతా చిన్నపిల్లల ఐటమ్స్ అయితే దండిగా ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. అవి 4 ఉన్నాయి. ఇదొకటి, అది వెనక ఉంది కదా, అదొకటి జైంట్ వీల్ అనమాట. సో ఇది ఇంకొకటి కొలంబస్ ఉంది. కొలంబస్ అయితే నేను సరిగ్గా వీడియో తీయలేకపోయినా. సో చూశారు కదా, ఇవి అయితే బజ్జీలు, ఉల్లగడ్డ బజ్జీలు. ఈ అప్పడం పెద్దది ఉంది, అది ప్రతిసారి అయితే తీసుకొని వస్తారనమాట. సో అప్పడంలో కొంచెం మిరప్పొడి వేసి ఇచ్చేస్తారు. ఇది చూశారు కదా, క్రీము మొత్తము కేక్కి పుల్లప్ చెక్కి దాంట్లో క్రీమ్లు అయితే అద్ది బాగా ఇస్తారనమాట. సో దీనికైతే 30 రూపాయలు అనమాట. సో ఒకసారి మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఇదైతే ఐస్ క్రీము. చూశారు కదా, ఐస్ క్రీము 2 కలర్స్, దానిపైన క్రీమ్ వేసి ఇస్తారు. ఇది స్మోక్ బిస్కెట్, మీకు ఇంతకుముందు చూపించలేదు. ఇదైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చిన్నపిల్లలకైతే ఇవ్వద్దండి, చాలా మండుతుంది కడుపులో. సో మీరు జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నా. సో చిన్నపిల్లలకైతే ఇవ్వగాకండి. చూశారు కదా, జైంట్ వీల్ అయితే చాలా అందంగా ఉంది. నేనైతే ఎక్కాలనుకున్నా, కానీ నా వల్ల కాలేదు, ఎందుకంటే నాకు కడుపులో నొప్పిగా ఉంది, అందుకని ఎక్కలేదు. చూశారు కదా, షాపింగ్స్ అయితే ఈ పక్క మధ్యలో అయితే జనాలు నడుచుకొని పోయేదానికి అయితే పెట్టినారు. సో మొత్తానికి అయితే షాపింగ్ మాల్స్ అయితే దండిగా ఉన్నాయి ఆడవాళ్ళకి కొనుక్కునేదానికి. ఇది వచ్చి చిన్నపిల్లలు ఆడేదానికి ట్రైన్ అనమాట. సో దీనికి వచ్చి టికెట్ వచ్చి 50 రూపాయలు. సో ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అట్టా తిప్పుతారు. ఇది వచ్చి పెద్దోళ్ళు ఆడచ్చు, ఇది వచ్చి పిల్లోళ్ళు. సో చూశారు కదా, జనాలు నేను వచ్చినప్పుడు అయితే తక్కువ ఉన్నారు. ఇది జైంట్ వీలు, ఇది పక్కన ఉండేది కొలంబస్ కాదు, ఏదో అంటారు దాని పేరు. సో ఇది చిన్నపిల్లలకి బోటింగ్, వాటర్ బోటింగ్ అయితే ఉంది. సో ఫుల్ అయితే ఎంజాయ్ అయితే. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే నేను చూసిన 360 డిగ్రీ కెమెరా అనమాట. సో దానిపైన నిలబడి వీడియోస్ తీస్తాను. ఇదన్నా ఈరోజు ఈ వీడియో. చూశారు కదా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో. నేను వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారు, ఈరోజు అయితే చాలా ఎక్కువ అయితే వచ్చారు. నేను పోయేటప్పుడు అయితే చూశారు కదా, ఈ పక్క పార్కింగు
మొత్తానికి అయితే కార్లు గీళ్ళు అన్నీ పెట్టేదానికి అయితే కార్లు ఫుల్ ఫ్రీనే. ఎక్కువ మంది అయితే జనాలు వచ్చారు. సో మీకు వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకున్నా.